యోహాను సువార్త 19:32 చదువుకుందాం. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటివాని కాళ్ళను రెండవవాని కాళ్ళను విరుగగొట్టిరి. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు చేసుకుంటారు. ఆమేన్. యూదుల భయం వలన రహస్యముగా యేసుక్రీస్తుడైన అర్మీయ యేసేపు తాను యేసు దేహమును తీసుకొని పోగొట్టుకు పిలాతు వద్ద సెలవు అడిగాను. వచ్చి యేసు దేహమును తీసుకొని పోయాడు. ఈ దినంగా ఏర్పరిచే వాక్య భాగం మార్కు సువార్త 15:42 చదువుకుందాం. ఈ దినము స్థిరపరచే దినము అనగా విశ్రాంతి దినములకు పూర్వ దినము. ఈ వాక్యం దేవుడు దీవించుగాక. మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తుడు సర్వోన్నతుడైన దేవా, అయ్యా గొప్ప దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో ప్రభువా, నీ పునరుద్ధాన దినాన్ని మాకు ఇచ్చావు, నీకు వందనాలు. భస్మ బుధవారం మొదలుకొని ఇప్పటి వరకు కూడా ప్రభువా, నీ కృపగల హస్తాల్లో మమ్మల్ని దాసి భద్రపరిచి కాపాడి మమ్మల్ని బలపరిచి దినదినము నూతనమైన రీతిలో ప్రభువా వారి వాక్యముల ద్వారా మమ్మల్ని బ్రతికించిన దేవానికి వందనాలు. అయ్యా, కాపాడిన దేవానికి వందనాలు. మాలో అనేకులను స్థిరపరిచిన దేవానికి వందనాలు. బలపరిచిన దేవానికి వందనాలు. నన్ను బలపరిచిన దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ దినం వరకు నాయనా సజీవులుగా నీ సన్నిధిలో ప్రతి రాత్రి మానక గడపడానికి కృప చూపించావు. ప్రతి విశ్రాంతి దినాన్ని సన్నిధిలో ఉండడానికి కృప చూపించావు. గుడ్ ఫ్రైడే ఆరాధనలో మీరున్నారు. ఇగో ఈ దినము ప్రభా, అయ్యా యేసు ఆదివారం, అయ్యా నువ్వు లేచవని సంతోషంతో ఆనందంతో పండుగగా చేసుకోవడానికి, నేను మహిమపరచడానికి, నేను ఘనపరచడానికి, నేను గొప్ప చేయడానికి మాకు ఇచ్చిన నీ సమయాన్ని బట్టి నీకు వందనాలు. అయ్యా, ఈ సమయంలో ప్రభువా నా తండ్రి గోనైనంత వరకు పాటల్లో ఆరాధనలో ప్రభు వాక్యపట్టణంలో మీరున్నారు. ఇన్నట్టుగా 700 ఆత్మతో ఎత్తి పట్టుకోండి, నోటికి భోరగా ఉండండి. ప్రభువా నీకు వందనాలు. అయ్యా, నీ సిలుసాన్ని మరుగుపరిచి మీరే మాట్లాడమని అడుగుతున్నాను. దేవాని స్తోత్రాలు. మీరు మాట్లాడుతుండగా మాలో ఉన్న ప్రతి సమస్యలు ప్రతి శోధనలు లయమైపోవును గాక. నీ ఆత్మ ద్వారా మాత్రమే మేము బలపరచబడదు గాక. ప్రభువాని స్తోత్రాలు. ఇంకనో సాతాను అనేక విధాలుగా గలిబిలి చేస్తున్నాయగా కుటుంబాలు సరిపబడుతురు కాకని నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ నామానికే మహిమ కలగాలి, నీ నామానికి ఘనత కలగాలి, నీకు అవమానం కలగకూడదు. ప్రభువా, నీ విడుదలైన వారిని ఎవరిని బలహీనంగా ఉంచొద్దు, బలవంతులుగా చేయరాజాని స్తోత్రాలు. నీ వాక్యం ద్వారా బలపరచండి. ఎవరు బలహీనలో వారిని బలవంతులుగా చేయండి. అయ్యా, వచ్చేవారు అందరూ నీ సన్నిధిలో సాక్షులుగా నిలబడాలి. ప్రభువా, నువ్వు చేసిన వేరులని ఇతరులకు మేము వివరించాలి. బాబు నీ స్తోత్రాలు. అటు కృప నిన్ను మయంపరుచున్నట్టు మమ్మల్ని అందరూ బలపరచండి. ఈ సమయంలో మాతో మాట్లాడండి. ఇంకా ముందున్న కార్యక్రమాలు బలారాధనలో, అయ్యా సమర్పణలో, అయ్యా ఆశీర్వాదంలో నీ సన్నిధి మా మధ్య ఉంచమని, సమస్తము ఆదరించి వచ్చే వరకు మీరే అధ్యక్ష వహించి తండ్రిగా ఉండి మీరే నడిపించమని నా ప్రియ రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామములో మిక్కిలి వినయంతో ప్రతిలాడి అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్.